భారత్లో వేగంగా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి. బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో 5 కేసులు నమోదు. ఆరంగర్ ఫ్లైఓవర్కు మాజీ ప్రధాని మన్మోహన్ పేరు. ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. నేడు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీతక్క. నేటి నుంచి సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు. నేడు సెట్ కన్వీనర్ల సమావేశం. ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ల జారీ. పలు అంశాలపై చర్చ. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో భారీ భద్రత. నేటి నుంచి 2 రోజుల పాటు విశాఖలో డ్రోన్ల నిషేధం. ఛత్తీస్గఢ్లో మందుపాత్ర పేల్చిన మావోయిస్టులు. 9 మంది జవాన్లు మృతి. నేడు పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ. బెయిల్ పిటిషన్ను విచారించనున్న ఏపీ హైకోర్టు. తెలంగాణలో ఓటర్లు 3,35,00,000. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7,65,00,000 మంది ఓటర్లు. ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు. జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు. మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్పై నేడు తీర్పు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసుపై తీర్పు. తెలంగాణలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె విరమణ. సమగ్ర శిక్ష ఉద్యోగులతో డిప్యూటీ సీఎం చర్చలు సఫలం. నిజామాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొననున్న జూపల్లి. నేడు కోర్టు తీర్పు ఉన్నందునన్న రాలేనన్న కేటీఆర్ వినతికి ఈడీ ఆమోదం. హెచ్ఎంపీవీపై అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశం. శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ అల్వార్, తిరుమంజనం, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. బెంగళూరులో ప్రశాంత్ కిషోర్ అరెస్ట్. బీపీఎస్సీ పరీక్ష రద్దుకు డిమాండ్. అమెరికాలో పలు రాష్ట్రాల్లో మంచు తుఫాన్. 7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ. స్తంభించిన జనజీవనం. కెనడాలో ప్రధాని ట్రూడో రాజీనామా. పార్టీలో తనపై అసమ్మతి పెరగడంతో నిర్ణయం. రేపు విశాఖకు ప్రధాని మోడీ. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని మోడీ. నేడు 2 రోజుల కుప్పంలో చంద్రబాబు పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న చంద్రబాబు. హైదరాబాద్ నుమాయిష్లో నేడు లేడీ షో. మహిళలకు మాత్రమే ప్రవేశం. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు. వెంకటచలం మండలానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో కేసు. రేపు టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ. గాంధీ భవన్లో దీపాదాస్ మున్షి అధ్యక్షతన సమావేశం. వచ్చే నెల 19 నుంచి యాదాద్రిలో మహాకుంభాభిషేకం. కృష్ణశిలతో నిర్మితమైన విమానానికి బంగారు తాపనం.